ఇంకొంచెం యూనివర్సిటీలు అనేది ఆ ప్రాంత అభివృద్ధిలో ముఖ్యంగా యువత బతుకు తెరువుల్లో చాలా మార్పులు తీసుకొస్తాయి. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో ఉండడం అనేది చాలా సంతోషం. కానీ ఇలాంటి ఫౌండేషన్ డే రోజు ఇంకా చేయాల్సిన పనులు మనం గుర్తు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫౌండేషన్ డే ఖచ్చితంగా నేనే ఎంపీగా ఉంటాను కాబట్టి మళ్ళీ ఆ రోజుకు ఎంత మార్పు వచ్చిందనేది మనము మెజర్ చేసే పరిస్థితుల్లో మనం పనిచేయాలని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వాటిని నా దృష్టికి తీసుకురాగలిగితే నేను తెలుసుకొని అడగడానికి చాలా టైం పడుతుంది. మీరు అడగడం వల్ల అది స్పీడ్ అవుతుంది. మనం కలిసి పనిచేయడం వల్ల ఈ ప్రాంతం మెరుగుపడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాల్లో మార్పులు వస్తాయని నేను భావిస్తున్నాను. అందువల్ల నేను మీకు ఈ సందర్భంగా నా సర్వీసుని ఆఫర్ చేస్తున్నా. ఇప్పుడు ఏ క్షణం ఈ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన ఎలాంటి అభివృద్ధి అవసరమైన కూడా నేను ఉన్నానని చెప్పడానికి నాకు ఇప్పటికి గుర్తుంది. ఆ 491 రికార్డ్స్ ఇచ్చిన రోజు కూడా ఆ రికార్డ్స్ సరి లేకుండా ఉండింది. లాస్ట్ కలెక్టర్ ఎక్స్ కలెక్టర్ గారు అవి మార్చి మళ్ళీ ఇవ్వడంతో మనం అక్కడ మీటింగ్ కూడా పెట్టుకోగలిగాం. ప్రతిదీ కూడా ఇప్పుడు ఫ్యాకల్టీ లేకుండా కూడా ఇక్కడ ఈ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేయలేము. పిల్లలకి మంచి క్వాలిటీ రాదు ఫ్యాకల్టీ లేకుండా. అందువల్ల ఫ్యాకల్టీని తెచ్చుకోవడంలో కానీ ఇంకా నిధులు కూడా నేను చాలా సంతోషంగా ఉంది. నాకు మళ్ళీ వెంకయ్యనాయుడు గారు నేను అడిగిన నిధుల గురించి మినిస్టర్ గారికి గుర్తు చేశారు. ఎందుకంటే సరే వాస్తవాలు మాట్లాడుకుంటూనే చేసిన అభివృద్ధి చాలా ఉంది. 3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అయింది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ 1 కోటి 4 కోట్లు 8 కోట్ల వల్ల ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేయలేం. అది మనం అందరం ఒప్పుకోవాలి. మన కాంపౌండ్ వాళ్ళు గేట్ కూడా రాని పరిస్థితి. దాన్ని ఒప్పుకుంటూనే మనం చేయాల్సిన పని గురించి. ఎందుకంటే దాంట్లో ఏమీ దాపరికం కానీ నామోస్ కానీ ఉండలేకట్లా. మీకు ఎంత బాధ్యత ఉందో ప్రతినిధిగా నాకు అంతే బాధ్యత ఉంది. నేను అందువల్ల ఈ విషయాల్లో మీరు ప్రపోజల్స్ తయారు చేస్తే నేను మినిస్టర్లతోనూ వాళ్ళ పార్టీ వీలైతే వెంకయ్యనాయుడు గారితో కూడా కూర్చొని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇట్లా ఒకవేళ పాత యూనివర్సిటీ నిధుల విషయంలో ఇబ్బందులు లేకపోయినా ప్రజలకు అవుట్ రీచ్ యూనివర్సిటీలో జేఎన్టీ కూడా చేయాల్సిన ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మనం పండించే పంటలో దాదాపు 90-95% బయటకు పోవాల్సిన పరిస్థితి ఉంది. జిల్లా నుంచి కేవలం 5% లోకల్ కన్సంప్షన్ ఉంది. దాని అర్థం ఏంటంటే బయటికి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ హార్టికల్చర్ ప్రొడ్యూస్ కానీ బయటికి పంపలేకపోతే మన రైతులు బాగుపడే పరిస్థితి లేదు. ఉదాహరణకు ప్రత్యక్ష ఉదాహరణ మన టమోటాలు. వీటిల్లో మీరు కొత్త ఆలోచనలతో రైతులకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లో ఉండే రైతులకు ఉపయోగపడే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మీరు ఎక్కువ ప్రొఫెషనల్స్ డెవలప్ చేసే విషయంలో కానీ ఇంక్యుబేషన్ సెంటర్లను తీసుకొచ్చే విషయంలో కానీ ల్యాబ్ టు ల్యాబ్ టెక్నాలజీ తీసుకొచ్చే విషయంలో కానీ టెక్నోక్రాట్స్ని ప్రొఫెషనల్స్ని ఎంటర్ప్రినర్స్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా యువతను అభివృద్ధి చేయడం ద్వారా వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా మార్చడం వల్లగా ఈ ప్రాంతం బాగుపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒక రూరల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్గాను దాంట్లో స్టూడెంట్గా దాంట్లో పనిచేసిన ఆఫీసర్గా ఇప్పుడు కమిటీ మెంబర్కి కూడా పార్లమెంట్ కమిటీ మెంబర్కి కూడా నేను తిరుగుతున్న ప్రాంతాన్ని చూస్తూ ఉంటే మనం బాగా వెనుకబడిన విదర్భ రీజియన్ లాంటి వాటిలో చూసినప్పటికీ కూడా మన ప్రాంతం వెనుకబడిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎడ్యుకేషన్ ఒక్కటే చాలా మేలు చేస్తుందని కూడా నేను భావిస్తున్నాను. మీరు ఎడ్యుకేషన్ ఏదైతే అఫోర్డబిలిటీ, ఈక్విటీ, యాక్సెసిబిలిటీ ఏదైతే చెప్తున్నారో క్వాలిటీ చెప్తున్నారో ఆ విధానాల మీద ఆ సూత్రాల ద్వారా మనం అందరం కూడా కలిసి పనిచేయాలని నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ నేను ఎంపీ అయిన తర్వాత ఆ పేపర్స్ కూడా అంతకుముందు నేను అదే చెప్పాను. జంతలూరులో బహుశా 6 నెలల్లోనే మేము ల్యాండ్ అలాట్ చేయగలిగాము. అంటే రికార్డ్స్ ప్రూఫ్తో అన్ని ఇవ్వగలిగాము. అంటే అంతకుముందు అది యూనివర్సిటీకి అంత అధికారం లేకుండా ఉండింది ల్యాండ్ మీద, ఇవ్వగలిగాము. తర్వాత ఏంటంటే నిధులు కూడా విషయంలో కూడా 1-2 సార్లు నేను యూనివర్సిటీకి రాగలిగాను. కానీ ఎన్ని వాళ్ళకి వస్తున్నాయి ఇవన్నీ కూడా నాకు లేటెస్ట్గానే తెలిసాయి. నేను దీని మీద రేపు కూడా మామూలుగా అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని అది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని ఒక దిశ కమిటీ చైర్మన్గా నేను అడగకూడదు, పిలవకూడదు. కానీ నేను అడగడానికి కూడా కారణం ఎందుకంటే చాలా కిటిలాంటి 3 ఏళ్ల వయసు ఎంత ఉంటుంది, ఒక పిల్లవాడికి 3 ఏళ్ల వయసు ఎంత ఉంటుంది అంతే. ఇది కూడా దాన్ని మనం ఎప్పటికెప్పుడు నర్చర్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే గతం ఏదైనా కానీ భవిష్యత్తులో మేము ఒకసారి కలిసి పనిచేస్తాం, దాన్ని మెరుగ్గా తీసుకొస్తాం, డెఫినెట్గా తీసుకొస్తాం. సరే గతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తోనే అయ్యాం. అసలు మనం ఎవరు మొహాలే చూసుకోలేని పరిస్థితి.
మా దృష్టికి ఏదైనా పిల్లల సమస్యలు వచ్చాయి, మీరు తీసుకొచ్చినా పిల్లలు తీసుకొచ్చినా మేము రెస్పాండ్ అవుతున్నాం. నేను స్వయంగా యూనివర్సిటీ పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ మాట చెప్తున్నాను, పిల్లల వసతులు కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా దృష్టికి ఎప్పుడు వచ్చినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని స్పందిస్తాం. ఓన్లీ 31 300 అబౌవ్ ఉన్నారు. నా దగ్గర డాటా ఉంది. 4 సంవత్సరాల్లో ఎంతమంది చేరారు, ఏ కోర్సులు ఉన్నాయి, ఎంత డబ్బులు వచ్చారు. ఎందుకంటే దిశ మీటింగ్ రేపు ఉంది 3 గంటలకి, మీరు అందరూ కూడా రేపు అక్కడ ఉండబోతారు. వాటితో కూడా నాకు డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే అప్పుడే నేను వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్లో అడగడానికి వీలవుతుంది. నేను ఇందాక చెప్పినట్టు కూడా సుభాష్ సర్కార్ గారు కేంద్ర మినిస్టర్ కూడా నాకు ఆయనకి ఇవ్వడమే అంటాం. ఒకే కాంపౌండ్ వాళ్ళని కాబట్టి చేస్తారు, హెల్ప్ చేస్తారు. స్వయంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గారు చెప్పి ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ కేటాయించి ఉండాలని చెప్పి ఉన్నారు. చేస్తారు ఆ పని కూడా. స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎక్కడ అవసరమైన కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను ఈ యూనివర్సిటీ కోసం ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాను. డెఫినెట్గా ఈ మాట నేను ఇక్కడ చెప్తున్నాను, డెఫినెట్గా చెప్తాను. కానీ ఒక సొసైటీ ఉంది, ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఫ్యాకల్టీ ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టాఫ్ ఉన్నారు. మనం వాటిని ఇంకా ఉపయోగించుకునే స్థితిలో లేము. మనం అంటే రిసీవింగ్ ఎండ్లో మనకు కరెక్ట్గా లేదు. అంటే ఇంకా మనం అపోహలతో ఉన్నాం, ల్యాండ్ లేదు, మనం లోన్లు లేవు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పని. మీరు ఒక గట్టి క్యాండిడేట్ అండి, మీరు కూడా మీ జనరేషన్ నుంచి కూడా ఒక ఇండస్ట్రీ పెట్టండి, నేను సపోర్ట్ చేస్తాను. ఒకరిద్దరు రండి, అందరూ కెమెరా కొట్టుకుంటున్నారు. మనకి నిజంగా కూడా అవసరం ఉంటుంది. నేను చెప్తున్నాను అలా, నేను చేస్తాను. అది నేను బ్యాంక్ నుంచి ఇప్పిస్తాను. నాకు టచ్ లో ఉన్నారు. సమస్య ఏమైపోయిందంటే మళ్ళీ పదే రావడానికి కరోనా అడ్డం వచ్చింది. మళ్ళీ నేను లేటెస్ట్గా అడిగితే మళ్ళీ ఏమైపోయిందంటే వరుసగా ఈ 1.5 month నుంచి నేను ఊర్లో లేను. నేను వచ్చిన తర్వాత ఒక డేట్ చెప్తానని చెప్పాను. ఈ బహుశా 2nd week లో మళ్ళీ మైసూరు నుంచి BFRL వాళ్ళు వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు సైంటిస్టులు. నేను మళ్ళీ ఎంటర్ప్రీనర్స్ని కనీసం కొంతమందినైనా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉందని ఇక్కడ గుర్తించారు. నీకు నాకు తెలియదు ఏం లేదు దాంట్లో. మనకి ఏమైనా టమోటాలు చాలా అవసరం ఉంది. మనది గ్రౌండ్ నట్ మోనోగ్రాఫ్, బత్తాయి మన లాంటి టేస్ట్ కానీ, రంగు కానీ, కలర్ కానీ, టెక్స్చర్ కానీ ఎక్కడ దేశంలో లేదు. నాకు తర్వాత మనమే ఉన్నాము. దానిమ్మ ఉంది, తర్వాత అరటి ఉంది, మెలాన్స్ మనకి మంచి టేస్ట్ వస్తున్నాయి. ఢిల్లీలో కూడా వాళ్ళు ఇవే తింటున్నారు. కిసాన్ రైలు పెట్టింది అందుకే. అప్పుడు మనం పెట్టిన కిసాన్ రైలు మన వాళ్ళు పెద్దగా ఉపయోగించలేదు. కానీ దేశంలో మన జోన్, రైల్వే జోన్ పరిధిలో 300 రైళ్లు వెళ్ళాయి. 300 రైళ్లు వెళ్ళడం కంటే కూడా నేను ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ సెక్రటరీతో కూర్చొని 50% తీసుకొచ్చాను ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ. కిసాన్ రైలు కంటే కూడా అది చాలా పెద్ద ఇది. ఎందుకంటే దేవుడు నాకు గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన అనుభవం ఇచ్చి ఉండడం వల్ల నాకు ఆ స్కీములు అర్థమవుతాయి. కాబట్టి నేను వెళ్ళి, లేకపోతే మామూలుగా ఎవరిని అడగాల, కిసాన్లకి డబ్బులు ఇవ్వమంటే అగ్రికల్చర్ అడగాల, కిసాన్ రైలు పెట్టాం కాబట్టి రైలుని అడగాల. నేను వీళ్ళిద్దరిని అడగకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వెళ్ళాను. ఎందుకంటే ఆ విషయంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆపరేషన్ గ్రీన్స్ని తీసుకొచ్చి దీనికి అలాట్ చేశాను. ఆపరేషన్ గ్రీన్స్లో టాప్ అనే ఒక స్కీమ్ ఉంది. టాప్ అంటే టమోటాస్, ఆనియన్స్, పొటాటోస్. ఇవి ఎక్కడ ఎక్కువైపోయి పడిపోతున్నా వేరే ప్రాంతాలకు తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఉపయోగించే పరిస్థితి లేదు. లారీలో ఎందుకు పోతే అవుతుంది. ఇప్పుడు అట్లా కాదు పరిస్థితి. మన జోన్కే 25 crores ఇప్పటికి తీసేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ సబ్సిడీనే దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు ఈ ప్రాంతం నుంచి, అంటే మన అనంతపురం నుంచి మాత్రమే కాదు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళాయి. అవన్నీ గతంలో ఉండే విజయాలే, ఈ మధ్యకాలంలో వచ్చినట్టు. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఏదో ఒక వాల్యూ యాడ్ ప్రోడక్ట్కి చేసి అక్కడి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర ఉన్న పాకెట్స్ని పంపగలిగితే ఆ స్థాయి మనం మార్చగలిగితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. దానికి ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడం కోసము, అదే టెక్నాలజీ సపోర్ట్ యూనివర్సిటీలు ఇవ్వడం దాన్ని బట్టి, బ్యాంకులు లోన్లు ఇవ్వడాన్ని బట్టి, అన్నిటికంటే యూత్ కష్టపడే దాని మీద ఆధారపడింది. అది చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో. రేపు కూడా మొట్టమొదటి దిశ మీటింగ్లో స్టార్ట్అప్ ఇండియా మీదనే మాట్లాడుతున్నాను. రివ్యూ మొదట అదే ఉంటుంది, యూత్కి ఎన్ని లోన్లు ఇచ్చారని. ఈ జిల్లాలో ఇప్పటికీ ఎవరు ఎంపీ రంగయ్య అనట్లేదు, పీడీ రంగయ్యనే అంటున్నారు. నేను మళ్ళీ ఆ అవతారం చెప్పేసి వాళ్ళకి ఇప్పిస్తాను. తిరిగి కట్టాలి. నాకు దాదాపు 98% నా రికవరీ పర్సెంట్ నేను పనిచేసినప్పుడు. మీరు యూత్ కూడా తీసుకొని తిరిగి కడితే చాలు. నాకు అంతే, వేరే ఏం లేదు, వేరే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాల కోసం వస్తే ఒక్క ఉద్యోగం ఒక్కొక్కడికి ఎక్కించగలము. ఒక ఇండస్ట్రీ పెట్టగలిగితే 100 మంది రావచ్చు, 50 మంది రావచ్చు, 500 మంది కావచ్చు. ప్రయత్నం చేద్దాం, అందరం తెలుసు. All of you, Honorable Member of Parliament, Sri Talari Rangayaji, Honorable Vice Chancellor of JNTVA, and other my colleagues, ladies and gentlemen. And today it is a really great privilege and honor to celebrate our 3rd years of
journey to Central University of Andhra Pradesh. And as the first day, what I committed in my speech, I am not the person who is spoken quite oftenly, a silent doer. And as I promised, when I took the charge on the first day on 31st of August 2020, and our aspirations, not 100%, but step by step, we are on a mission. And as I told you in the earlier, the courses will be introduced which are of national importance, the local importance, the employability importance, the research theoretic importance. Accordingly, the courses have been taken up from this academic year. Though we have a shortage of land, JNTU is kind enough to extend and provide another 10 classrooms for us. Of course, we have a shortage of hostel, but still we are staying in a rented 2 buildings. State government is kind enough to provide 1 building, and the private has taken 1 more. And this year, looking at the admission and looking at the COVID scenario, so more number of students wish to stay in the hostel, definitely go for some more rented buildings to provide the accommodation. We never compromised in the quality of teaching and learning. Though we know we have a guest faculty, but they're all good faculty. And in addition to that, 37 faculty across the country and even from abroad, they taught lessons for our children. They are from Malaysia, they may be from Singapore or from Germany. In addition to the best faculty who are available in JNU Delhi or University of Hyderabad or Pondicherry Central University or Tamil Nadu Central University or the IIM or IISc and IIT, where the faculty have been invited to teach our students. So we never compromised in the quality of teaching and learning, and we are the first university to conduct even the pandemic issues, conducted the examination, announced the result, and issued all their credentials of the certificate, whether it could be a provisional degree certificate or a consolidated transcript, where the students can pursue their degree in elsewhere in the country or in the globe, so that many of them they can go for the MS in Europe or Western. So we are for the student, and as I told, the buildings and other things will take its own time to progress. But however, central government has given a permission to go for the preparation of the master plan, and as I already appraised to the Honorable Member of Parliament, they are notified in the newspaper, and it is to be given to only the central government agencies, and some of them that is under the process. Maybe very soon, sir, maybe another 15-20 days, so it is going to be finalized. Maybe after 2 months, we'll get a clear picture of 491.3 acres of master plan. What are the buildings will come, how many hostels will come, administrative buildings will come, sports complex will come, and there are so many other activities which will come as in a walkway, which will be made digitally available to the members of this region, so that it will be sent to the Government of India for the approval. So this year, sir, in the budget, they allocated almost the 60 crore, but the money has not been released because we have not taken up any the construction activities. Once this master plan is approved by the Government of India, then the work can be taken up under 4 to 5 months. That is the thing. And in addition to that, we have started the best 5 courses added this year. Even Honorable President of Vice President of India also said it. And we are going to add another few programs every year in the Central University of Andhra Pradesh, which are unique in nature. We don't want to start the courses which are already conventional, which elsewhere is available. We are focusing on the agriculture-based product and public policy, IoT, the defense technology, as sir is saying. We are going to start the 2 to 3 defense technology MTech program in the next year with the collaboration of all the defense, whether it could be an Air Force or an Army or a Navy. So the courses related to that. So 1 year they are going to study here, and remaining 1 year they are going to work with these defense forces, all these courses, all the 3 courses, so that we can produce the best people, best citizens for these departments. And also looking at the biggest the district of the year, which is the 7th largest district in the country. So we would like to start even journalism courses for you also,
maybe 6 month certificate course or 1 year course, so that they can get benefit with this university. So I also plan to start many skill related programs where not only our student will acquire their skills, even the public of the people of Andhra Pradesh or Anantapur district or local students, they can come here, irrespective of the student, even middle-aged or whatever who want to acquire the knowledge, they can come to us. In addition to that, sir, we are going to establish a science innovation technology hubs with the help of the Ministry of Science and Technology, Government of India, which are related to promote on the agriculture based and which will be promote only for the scheduled caste and scheduled tribe community. So we have to uplift their the education or the sustainable growth, and they should live with the expectations of the others. So nobody should be deprived of these facilities. So we are creating the science innovation hub by adopting many villages, so they can come down to university premises, they can be here. So there will be continuous training program and other things will be taken up. And under the Unnata Bharat Shiksha Abhiyan, so already the 6 villages have been identified. Jaipur is the first priority because they have sacrificed the land for us. So the village is going to be adopted. 6 villages we are going to adopt, sir. And especially on the education, we want to send the final year student, whether they are honors of economics or political science or English or Telugu or any program, the final year student every Saturday will go to these villages and teach in the school, so that whatever the knowledge they gain, sir, that should be transferred to the younger youth. It may be primary school children or maybe the high school or maybe +2 intermediate. So that is the vision. And as Honorable Vice President of India said it, though it is a backward, but the heart of the people is not backward. It was ruled by the Vijayanagar, and they are one of the richest the kingdom of this region. We want to make a knowledge is a rich. So knowledge is the future of the generation. We are talking about the generation Z. So many, those who are here, you are born maybe after 2000 or 1990. So you never come across what the difficulty we faced during the teaching learning process. So the luckiest enough to access to any information, whatever it is available in the globe, and the most lucky. So we are designing the curriculum in line with the generation Z, so that they can still acquire the best of best, and ultimately the youth is the future of the country for our nation. Any nation which progresses, so youth to be trained. So you don't require any bomb or nuclear or any weapon to spoil the country. So the only education can bring the change. Suppose the student goes without the education, that country will get collapsed. The student who come from that background as a doctor, the patient will die, and the student come from that kind of a background, the buildings and bridges will collapse by the engineers. So similarly, if the teachers are not up to mark, the whole youth will be spoiled. So we are concentrating on all the value-based education, the skill-based education. So what the Honorable Vice President of India repeatedly said that India was a Vishu Guru, and we are going to make our entire effort towards reaching these goals. With these few words, I once again thank you for sparing your valuable time, and especially on this occasion to Honorable Member of Parliament.